తులారాశి వారికి 2026 సంవత్సరంలో జ్యోతిష్ శాస్త్రరీత్యా ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా ఆదాయ వ్యయములు కనుక మనం పరిశీలించినట్లయితే జనవరి 2026 నుండి మార్చి 19 వరకు అనగా ఉగాది వరకు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉండగలదు. ఉగాది నుండి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఇక గ్రహస్థితి విషయానికి వచ్చినట్లయితే ప్రధాన గ్రహాలైనటువంటి గురువు, శని, రాహుకేతుల యొక్క సంచారాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురుడు భాగ్యస్థానంలో అనగా కోణస్థానంలో సంచారం చేస్తూ శుభఫలితాలు ఇచ్చును. మరియు ఈ యొక్క గురుని యొక్క దృష్టి జన్మరాశి అయిన తులారాశిపై పడుట, గురుని యొక్క 9వ వీక్షణ పంచమ స్థానం అయినటువంటి సంతాన స్థానంపై, సంతానం తెలివితేటలు విద్యాస్థానంపై పట్టు సుఫలితములుగా ఉండును. మరియు శని యొక్క తృతీయ వీక్షణ అష్టమ స్థానంపై ఈ రాశి వారికి శని చతుర్థ పంచమాధిపతి షష్ఠ స్థానంలో సంచారం చేయుట అనుకూలమైనటువంటి ఫలితములుగా ఉండగలదు. మరియు శని యొక్క దృష్టి అష్టమ స్థానంపై తృతీయ వీక్షణ, 10వ దృష్టి శని యొక్క 10వ దృష్టి తృతీయ స్థానంపై ఉండగలదు. మరియు రాహు పంచమ స్థానంలో సంచారం చేయుట, పంచమ అధిపతి అయినటువంటి శని 6వ స్థానంలో ఉండడం వల్ల సంతానరీత్యా కొన్ని సమస్యలు అనేటువంటివి ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఏకాదశ స్థానంలో కేతు సుఫలితములుగా ఉండగలదు. మొత్తానికి ఈ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే వీరికి అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాలు అభివృద్ధిదాయకంగా ఉండడం, ఆరోగ్య విషయంలో మాత్రం స్వల్ప ఇబ్బందులు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశం కలదు. ఈ రాశి విద్యార్థులకు మిశ్రమ ఫలితములుగా ఉండగలదు. మరియు వేసుకున్నటువంటి ప్రణాళికలు వాటిలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా గురుని యొక్క వీక్షణ కారణంగా వీరికి వాటిని అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాదుల్లో అభివృద్ధికి నూతన ప్రణాళికలు అనేటువంటివి రచించుట జరగగలదు. ఇతరుల యొక్క సహాయ సహకారములు లభించుట, దగ్గర ప్రయాణాలు మరియు దూర ప్రయాణాలు అనేటువంటివి వీరికి అనుకూలదాయకంగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి జూన్ 2 నుంచి గురుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ అక్టోబర్ 31 వరకు కూడా ఆ రాశిలో ఉచ్చస్థితి స్థితి పొందటం వల్ల నూతన వృత్తి, ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాలు అనేటువంటివి అభివృద్ధిదాయకంగా ఉండను. వాటి కోసం వేసేటువంటి ప్రణాళికలు, ఆలోచనలు అనేటువంటివి సఫలీకృతం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి అక్టోబర్ 31 దాటిన తర్వాత నుంచి గురుడు ఏకాదశ స్థానంలో సంచారం చేస్తూ కేతువుతో కలిసి పంచమ స్థానాన్ని వీక్షించడం వల్ల ఈ రాశి విద్యార్థులకు ఆ సమయంలో అనుకూలమైనటువంటి ఫలితములుగా ఉండగలవు. మరియు దూర ప్రాంత ప్రయాణాలు అభివృద్ధిదాయకంగా ఉండడం, స్నేహితుల, బంధువుల యొక్క సహాయ సహకారములు వీరికి లభించగలవు. మొత్తానికి యోచించగా వీరికి సుఫలితాలు అధికంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. వీరు చేసుకోవాల్సినటువంటి అర్చన, ఆరాధన, దేవ దర్శనాలు వంటి విషయానికి వచ్చినట్లయితే వీరు రాహుగ్రహ ఆరాధన చేసుకోవడం మంచిది. రాహు పీడ నివారణ శ్లోకాన్ని పఠించడం కూడా మంచిది. ఈ రాశి వారు శుక్రవారం రోజున రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన చేసినట్లయితే మంచిది. అలాగే చండీ జ్ఞాన శ్లోకాన్ని పఠించడం, అలాగే దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడం వలన అనేక విధమైనటువంటి సుఫలితములు పొందగలవు. ఇది ఈ రాశి వారి యొక్క ఫలితం. శుభం.